సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు పెను ప్రమాదమే తప్పిందని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు బస చేస్తున్నటువంటి జూబ్లీ హిల్స్ పార్క్ హయాత్ హోటల్లో ఒక్కసారిగా పెను మంటలు వ్యాపించాయి. ఏదైతే షార్ట్ సర్క్యూట్ ద్వారా ఈ మంటలు వ్యాపించాయని కూడా అటు హోటల్ యాజమాన్యం చెప్తున్న పరిస్థితి. ఇటు హైదరాబాద్ సన్ రైజర్స్ ఆటగాళ్లు గత 2 రోజుల కింద ఏదైతే మ్యాచ్ జరిగిందో ఆ మ్యాచ్ జరిగిన తర్వాత అటు విరామం కోసం ఏదైతే విశ్రాంతి కోసం ఇటు పార్క్ హయాత్ హోటల్లో బస చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో అటు వాళ్ళు 6వ ఫ్లోర్లో ఇటు బస చేస్తుండగా హోటల్ గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరాయి. ఒక్కసారిగా పొగలన్నీ వ్యాపించడంతో ఇటు హోటల్ సిబ్బంది కూడా అప్రమత్తమై ఇటు ఆ హోటల్ ఉన్న వ్యక్తులతో పాటు ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లను కూడా అక్కడ నుండి షిఫ్ట్ చేసిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఏదైతే ఈరోజు దాదాపు 2:30 గంటల క్రితం ఏదైతే ఈ అగ్ని ప్రమాదం జరిగిందో ఇటు షార్ట్ సర్క్యూట్ ఏదైతే చిన్న సెల్లర్ ప్రాంతంలో ఏదైతే వైర్ లీకేజ్ వలన ఇటు షార్ట్ సర్క్యూట్ జరిగినట్టు మనకు అటు హోటల్ సిబ్బంది చెప్తున్నారు. ఇటు అయితే సన్ రైజర్స్ ఆటగాళ్లకు ఏం జరిగింది, అసలు ఎంత ప్రమాదం ఎలా జరిగిందా అని చెప్పేసి కూడా ఇటు హైదరాబాద్ అభిమానులంతా కూడా ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. అటు వాళ్ళు నెట్లో కూడా సెర్చ్ చేస్తున్నారు. అటు ఆటగాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు ఎక్కడున్నారు, ఇప్పుడు అక్కడ నుండి వెళ్ళిపోయారా, ఎటువంటి ప్రమాదమైన జరిగిందా, ఎవరికైనా ఏమైనా గాయాలైనా అని కూడా సెర్చ్ చేస్తున్న నేపథ్యంలో కాకపోతే ఇటు అదృష్టవశాత్తు కూడా ఇటు ఆటగాళ్ళకి ఎటువంటి గాయాలు కూడా జరగలేదు. ఆ అగ్ని ప్రమాదం ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్లో అటు చోటు చేసుకోవడంతో ఇటు హోటల్ సిబ్బంది కూడా అప్రమత్తమై వెంటనే ఆటగాళ్ళని అక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేశారు. అటు 2 ఫైర్ ఇంజన్లు కూడా అక్కడికి చేరుకొని ఆ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు. తొందరలో ఇప్పుడు ఆ మంటల్ని కూడా పూర్తిగా ఆర్పేసిన పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ఏదైతే ఈ పార్క్ హయాత్ హోటల్ ఏదైతే ఉందో ఇటు విఐపీలు అంతా కూడా హైదరాబాద్కి వచ్చినటువంటి ప్రముఖులు విఐపీలు అంతా కూడా ఈ హోటల్లోనే బస చేస్తూ ఉంటారు. ఇటు ఈ జూబ్లీ హిల్స్ ప్రాంతం కావడంతో చాలామంది విఐపీలు అటు పొలిటికల్ రాజకీయ నాయకులు కూడా ఈ హోటల్లోనే ఎక్కువగా బస చేస్తుంటారు. సెలబ్రిటీలు కూడా ఇదే హోటల్లో బస చేస్తుంటారు. గతంలో ఎప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు ఇక్కడ ఉప్పల్ స్టేడియంలో జరిగినా కూడా ఆయా టీంలకు సంబంధించినటువంటి ప్లేయర్స్ అందరికీ కూడా ఈ హోటలే ఆతిథ్యం కల్పిస్తూ ఉంటుంది. ఇదే హోటల్లో కూడా ఆ ప్లేయర్స్ దిగుతూ ఉంటారు. అందులో భాగంగానే అయితే మొన్న ఇక్కడ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ టీము అటు గెలిచిన ఆనందంలో కూడా ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు మనం కూడా ఉన్నారు. అయితే ఈ పార్క్ హయాత్లోనే వాళ్ళు ఉన్న నేపథ్యంలో ఇటు గ్రౌండ్ ఫ్లోర్లో మనకు మంటలు వ్యాపించడం, అటు తొందరగానే అప్రమత్తమైన సిబ్బంది అటు ఫైర్ సిబ్బంది కూడా సమాచారం ఇవ్వడంతో తొందరలోనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని కూడా ఈ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అంటే ఇప్పటికి కూడా ఎవరికి కూడా ఎటువంటి గాయాలు కూడా కాలేదు, ఎటువంటి ప్రాణనష్టం కూడా జరగలేదని చెప్పేసి కూడా అటు హోటల్ సిబ్బంది మనకు చెప్తా ఉన్నారు. అంటే దీంతో పాటు ఏదైతే ఎస్ఆర్ఎస్ టీం సభ్యులు ఏదైతే ఉన్నారో వారికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఇటు సన్ రైజర్స్ అభిమానులంతా కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి మనం కూడా చూసుకోవచ్చు. అయితే గెలిచిన సంతోషంలో ఉన్న అభిమానులకు ఇది చేదు వార్త అని మనం చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఇటు వారికి ఏం కూడా జరగకపోవడం ఒకంత సంతోషాన్ని గురిచేసే వార్తే. అయితే ఈ పార్క్ హయాత్లో అంటే ముఖ్యంగా షార్ట్ సర్క్యూట్ వల్లనే ఏదో వైరింగ్ ప్రాబ్లం వల్లనే ప్రమాదం చోటు చేసుకుంది. దాన్ని కూడా తొందరలోనే మంటలు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకముందే మంటలు అన్నింటి కూడా అదుపులోకి తీసుకొచ్చినట్టు కూడా మనకు హోటల్ సిబ్బంది చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రణవీర్తో జగన్, హైదరాబాద్ నుండి.